రిటైన్ రిలీజ్ లిస్టులు బయటకు వచ్చేశాయి. ఇక ఇప్పుడు మినీ వేలంలో కీలక ఆటగాళ్లను తీసుకోవడమే ఇప్పుడు మిగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ బౌలింగ్ లోటుపాట్లను చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా కోర్ టీమును హైదరాబాద్ జట్టు అట్టి పెట్టుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. కొన్నేళ్లుగా ఒకే ఫ్రాంచైజీకి సేవలు అందిస్తున్న ఫామ్ కోల్పోయి ఆ జట్టుకు సాధారణ ప్లేయర్ వల్ల ఎలాంటి ప్రయోగం లేకపోతే ఖచ్చితంగా అతడు బయటకు వచ్చేయాల్సింది. ఆండ్రే రసెల్ విషయంలోనూ ఇదే జరిగింది. 2014 నుంచి దాదాపుగా 11 ఏళ్లు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు రసెల్. ఇక ఒక్క సీజన్ అతను సరిగ్గా ఆడలేకపోవడంతో ఆ ఫ్రాంచైజీ మనోన్ని మినీ వేలంలోకి వదిలింది. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఐపీఎల్ 2026 మినీ వేలంలో రసెల్ వన్ ఆఫ్ ది షో టాపర్ గా నిలుస్తాడని అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంచితే తాజాగా రసెల్ గురించి సోషల్ మీడియాలో రూమర్ తెగ వైరల్ అవుతుంది. రసెల్ ఇప్పటి దాకా ఇన్స్టాగ్రామ్ లో కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యాన్ని మాత్రమే ఫాలో అవుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కూడా ఫాలో అవుతున్నాడు. ఇక దీన్ని చూస్తుంటే ఖచ్చితంగా వేలంలో ఎస్ఆర్హెచ్ రసెల్ కోసం పోటీ పడుతుందని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాదు ఇప్పటికే హైదరాబాద్ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్ తో గట్టిగా ఉంది. టాప్ ఆర్డర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషాన్ అలాగే క్లాసెన్ తో విధ్వంస్ గారి బ్యాటింగ్ ఉండగా ఇప్పుడు ఫినిషర్ రోల్ లో రసెల్ వచ్చాడంటే మిగిలిన జట్లకు ఖచ్చితంగా రక్త కన్నీరేనని ఆరెంజ్ ఆర్మీ అంటుంది. మరి ఈ రూమర్ ఎంత వరకు నిజమో తెలియదు గాని ఈ ఊహ మాత్రం భలేగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.